హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి మిగిలితే అదైతే చేశానండి. ఎట్లా చేశాను అనేది చూసేసేయండి. చూడండి, పైన అంతా లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మెత్తగా ఎంతో టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఇవైతే బయట కూడా దొరకవు కదండి, ఇవైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అవి ఎలా చేశాను, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త స్టిచ్చింగ్ వీడియోస్ అవన్నీ కూడా పెడతానండి. ఇప్పుడైతే మిగిలిన ఇడ్లీ పిండిని మళ్ళీ స్పూన్తో కొద్దిగా కలుపుకోవాలండి. ఒక కప్ అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నాను, దానికి హాఫ్ కప్ అయితే మనము మైదా పిండి అయితే తీసుకోవాలండి. తీసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. దీనికి వచ్చి కొద్దిగా సోడా ఉప్పు అండి, వంట సోడా అంటారు కదా, అదైతే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడు ఉప్పు అండి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కూడా ఉంటుంది. మనం వేసిన బియ్య పిండికి, మైదా పిండికి కొద్దిగా నెక్స్ట్ డే దానికి కూడా ఉప్పు సరిపడా అంతా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మరీ జారుడు అవ్వకూడదు, ఇట్లా కన్సిస్టెన్సీ అనేది ఇట్లాగ వచ్చేటట్టు మనం చూసుకోవాలండి. ఈలోపు బాండి అనేది పొయ్యి మీద పెట్టానండి, నూనె కూడా పోసాను. అదైతే కాగాలి. కాగిన తర్వాత మనం వేసుకోవాలండి. చూడండి ఎలా కలిపి పెట్టుకున్నానో. ఇప్పుడైతే చిన్న అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ 2 ఆయిల్ అయితే తీసేసి ఇచ్చేసాను, అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదండి. ఎందుకంటే పిల్లలకి పెట్టుకోవాలి, హస్బెండ్కి పెట్టుకోవాలి, అవన్నీ ఉంటాయి కదండి. అందుకనే తర్వాత అయితే ఇంకొక వాయి అయితే అంటే నెక్స్ట్ వేసింది అయితే చూపించాను అనమాట. చూడండి, ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో ఆయిల్ కాగిందాక ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో మనం అనేది వాటిని ఫ్రై చేసుకోవాలండి. పునుగుల్ని చాలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని దాన్ని పల్లీలు అండ్ పుట్నా పప్పుతో మనం చట్నీ అయితే చేసాం కదండి, అది నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అనమాట. అది రాదని నేను ఎవరికి చెప్పను. ఈ రకమైన పునుగులు అయితే కొంతమంది చేస్తారు, కొంతమంది అయితే చేయరు కదండి. ఇప్పుడు మిగిలిన ఇడ్లీ పిండిని మనం పడేసుకోలేము, అలా అని రోజు అట్టే దాన్ని పోసుకోలేము కదా, అప్పుడప్పుడు నాలుగుకి రుచి కావాలి కదండి. అందుకని ఇలా అయితే కూడా చేసుకోండి. ఆయిల్ అయితే అస్సలు పేలవదనమాట. మనం మామూలు పునుగుల కంటే కూడా ఇడ్లీ పిండి పునుగులు అసలు ఆయిల్ అనేది పేలవదనమాట. అచ్చం ఇడ్లీ పిండి అయితే వేసాము అంటే అసలు పునుగు అయితే రాదండి, ఆయిల్గా ఉండిద్ది, అసలు దాన్ని తినలేమన్నమాట. ఇదైతే బ్రేక్ఫాస్ట్కి అయిపోయింది కదండి. ఇప్పుడు లంచ్కి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇగురేస్తున్నాను అనమాట, టమాటా మునక్కాయ ఇగురేస్తున్నానండి. దాన్ని ఇట్లా తెల్ల గిన్నెల్లో తీసుకుంటే కొద్దిగా ఆయిల్తోనే సరిపోయిద్ది అనమాట. ఇప్పుడైతే దానికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ కొద్దిగా వేసుకొని వేగనియాలండి. వేగనిచ్చేసి, ఎందుకంటే ఇది ఆయిల్ కాగి ఉంది కదండి, అమ్మటినే కూడా నేను లంచ్కి కూడా మార్నింగే ప్రిపేర్ చేసేసానండి. ఆఫ్టర్నూన్ కొద్దిగా పని ఉందని, ఇంకా అది కుదిరినా కుదరపోయినా అని మార్నింగే కర్రీ అనేది కూడా ప్రిపేర్ చేశాను. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉంది కదా, ఆ ఆయిలే వేయటం వల్ల ఆ పప్పులు వేసేలోపే కొద్దిగా పొగ వచ్చేసింది. కానీ పోపు అయితే మాడలేదనమాట. దీనిలో కరివేపాకు ఉన్నా కానీ వేసుకోండి. కొద్దిగా ఎండిపోయినట్టుంటే ఇంక నేను వేసుకోలేదు, అవి కొద్ది ఉంటే ఇడ్లీ పిండి పునుగులో వేసేసాను కదండి, ఇంకా లేవు. ఇప్పుడు సన్నగా తరుక్కొని పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఇవి కూడా టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చండి. దీంట్లో ఎండుగారం వేసుకోవచ్చు, పచ్చికారము వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు టైం లేదని ఎండుగారం అయితే వేస్తున్నాను. ఈసారి పచ్చికారం వేసినప్పుడు కూడా మీతో పోస్ట్ చేస్తానండి. ఇట్లా అయితే కలిపేసుకొని మనం కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి, ఎందుకంటే అన్ని ముక్కలు బాగా మెత్తగా ఉడకాలి కదండి. ఇప్పుడైతే మునక్కాయలని కూడా బాగా చిక్కు తీసి శుభ్రంగా కడిగినవి చిన్న ముక్కలు కోసుకొని వాటిలో వేసేసుకొని ఫస్ట్ కలిపేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వంటలు, స్టిచ్చింగ్ వీడియోసు, ట్రావెలింగ్ వీడియోసు, ఇలా ఏది చేసినా కానీ మీకు పోస్ట్ చేయడానికి నేను వీలుగా ఉండిద్దండి. నేను ఏం వీడియోస్ కోరుకుంటున్నారు, ఏ వీడియోస్ చేయాలి అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే, అవి పాజిటివ్గా కామెంట్ చేయండి. నాకు చేతగాని అవి పడితే అవి మాత్రం చేయొద్దన్నమాట. నాకు నచ్చినయే నేను చేస్తాను. దీంట్లోకి కొద్దిగా శనగపప్పు కూడా కొద్దిగా మరిన్నే వేసుకోవాలండి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనము మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాము. ఉప్పు ఎందుకు వేసుకున్నానంటే ఫస్ట్లోనే ఏ కర్రీ చేసినా మనం ఉప్పు వేసుకుంటే అవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను అన్నీ చేస్తున్నానండి. ఇప్పుడైతే
కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే మునక్కాయలు కూడా ఉడకాలి కదండి. మునక్కాయలు ఉడికితేనే కదా మనకి మెత్తగా ఉడికితేనే కదా కర్రీ అనేది టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే నేను ఏ రకమైనవి ఏం చేయాలి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే చూడండి ఎలా బాగా ఉడికిపోయిందో, లక్కలాగా ఉడికిపోయింది. ఈ మునక్కాయ ఉడికిందా లేదా అనేది ఇప్పుడు మనమైతే చెక్ చేసుకుందాము. ఇట్లాగైతే ఒక అంచులోకి తీసుకొని వెళ్ళి స్పూన్ తోటి ఇట్లా అంటున్నానండి. అప్పుడైతే మునక్కాయ ఉడికింది. టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిందండి. ఒక 2-3 మినిట్స్ మళ్ళీ కొద్దిగా లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నాము అంటే ఆ నీళ్లు కూడా కొద్దిగా ఉన్నాయి కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి కారం అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడైతే పచ్చిమిరపకాయల కారం అయితే వేసుకుంటాను. ఈసారి టైం లేదని అందరూ కూడా ఎండుగారమే కావాలి అన్నారని ఎండుగారంతో కూడా వేస్తున్నానండి. ఎక్కువ ఎండుగారమే యూస్ చేద్దానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి ఇవన్నీ మొత్తాన్ని మనము బాగా కారం పట్టేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఆలోపు ఎక్సెస్ ఉన్న వాటర్ కూడా మగ్గిపోతాయి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్